విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. పట్టణ సుందరీకరణలో భాగంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గాంధీనగర్ చౌరస్తాలో పోలీసుల బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి. పట్టణ సుందరీకరణ పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని సిరిసిల్ల ఇన్ఛార్జ్ డీఎస్పీ చంద్రశేఖర్ అన్నారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో గల్ఫ్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు పూర్తి సమాచారాన్ని గల్ఫ్ సెల్ కు అందించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాసరావు, గల్ఫ్ సెల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రాజేశ్వర్ పాల్గొన్నారు. ఏజెంట్లు చెప్తున్నటువంటి మాయమాటలు విని వాళ్ళు ఇస్తున్నటువంటి వీసాలు అది విజిటింగ్ వీసానా లేకుంటే కంపెనీలలో పనిచేసే వర్క్ పర్మిట్ వీసానా అన్నది చూడకుండా ఎయిర్పోర్ట్ వరకు తీసుకువెళ్ళి విమానం టికెట్లు ఇచ్చుకుంటూ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మొహం చాటేస్తున్నారు. వీళ్ళు గబగబా అక్కడి నుంచి వెళ్ళి ఆ ప్రాంతాలలో గల్ఫ్ ప్రాంతాలలోకి వెళ్ళిన తర్వాత అయోమయంలో పడుతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి జీతం ఉండకుండా ఎంతకాలం ఉద్యోగం ఉంటుందో తెలియని పరిస్థితులలో చెప్పిన జీతం కూడా ఇవి తెలిసినప్పటికీ కూడా ఇంకా గల్ఫ్ మోజులలో ప్రజలు మళ్ళీ ఏజెంట్లను ఆశ్రయించడం, వారు చెప్పే తేనెబూసినటువంటి మాటలకు లొంగి అప్పులు చేసుకుంటూ లక్షలలో ఈ వీసాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గల్ఫ్కు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన జిల్లా ఎస్పీ గారు శ్రీ విశ్వజిత్ కాంపాటి గారు మా డీసీఆర్బీ కార్యాలయాలలో ప్రత్యేకంగా ఒక గల్ఫ్ సెల్ను ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ప్రస్తుతం ఉన్నటువంటి డీసీఆర్బీ ఎస్ఐ రాజేశ్వర్ గారి నేతృత్వంలో ఈ సెల్ పనిచేస్తుంది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని గల్ఫ్కు వెళ్ళకూడదు, అక్కడ ఉద్యోగాలు చేయొద్దు అనేటటువంటిది కాదు మా ఉద్దేశం. మీరు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీరు ఏ ఏజెంట్ని సంప్రదించారో ఆ ఏజెంట్కు సంబంధించినటువంటి వివరాలు, అతను చూపినటువంటి పత్రాలను ఒక్కసారి మా ఈ గల్ఫ్ సెంటర్లలో వచ్చి మా అధికారులకు ఒకసారి చూపించి దాన్ని ఒకసారి పరీక్షింపజేయించుకోండి. మీ పాస్పోర్టు, మీ వీసా, ఆ వివరాలన్నీ ఇక్కడ నమోదుపరచుకోండి. మేము ఇక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ మీకు ఉంటాం, అందుబాటులో ఉంటాం. ప్రతిరోజు ఆఫీస్ సమయాలలో 10 నుంచి 6 వరకు ఇక్కడ సిబ్బంది ఉంటారు. మీరు వెళ్లే ముందే ఈ వివరాలు మా దగ్గర నమోదు చేసుకొని ఆ ఇచ్చినటువంటి వీసాను మీరు వెరిఫై చేసుకొని ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఈ సందర్భాలలో మిమ్మల్ని పంపిస్తాననేటువంటి ఏజెంట్ మిమ్మల్ని ₹1,00,000 అడుగుతుంటే మీరు మా దగ్గరికి వచ్చి సంప్రదించి
దానికి తగ్గట్టుగా అడ్వాన్స్ కొంత అమౌంట్ ఇవ్వండి. కానీ వాళ్ళు అడిగినంత అమౌంట్ వాళ్ళ చేతులలో పోసి అతను మళ్ళీ తప్పించుకొని తిరిగిన తర్వాత ఆ డబ్బులు మీకు రాలేక మీరు విదేశాలకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు అవుతారు. ఇది ఒకటి. రెండోది, మిమ్మల్ని హడావుడిగా అక్కడికి పంపించి విజిటింగ్ వీసానో ఇంకొకటి అటువంటి వీసాలో వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం దొరకక సరైనటువంటి నివసించే పరిస్థితులు లేక ఇబ్బందుల పాలవుతారు. ఆ క్రమంలో కూడా మీకు ఇక్కడి నుంచి పంపినటువంటి ఏజెంట్లు మిమ్మల్ని అక్కడ రిసీవ్ చేసుకునేటువంటి వాళ్లకు ఎక్కడ కూడా పొంతన ఉండకుండా అక్కడ ఇబ్బందుల పాలవుతుంటారు. అందుకే నేను జిల్లా ప్రజలకు, ముఖ్యంగా గల్ఫ్ వెళ్లే యువకులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వీసా తీసుకునేటటువంటి క్రమంలో రోజు అంటే దాదాపు వారము నెల రోజులలో జరిగే క్రమంలోని డెవలప్మెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో షేర్ చేసి వీరి యొక్క తగు సూచనలు తీసుకొని మీరు గల్ఫ్కు వెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పించి నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సందర్భాలలో ఈ గల్ఫ్ సెల్ ఇంతకుముందు కూడా పనిచేసినటువంటి క్రమంలో సుమారుగా ఒక 27 కేసులు, అంటే 27 కేసెస్లలో 72 మంది పాత ఏజెంట్లను మేము బైండ్ ఓవర్ చేశాం. ఇక ముందు మేము ఎవరిని ప్రజలను మోసగించాం, చేస్తే మా మీద చట్టం తీసుకొని అలాంటి కేసులు దాదాపు 22 నమోదు చేసి 72 మందిని నమోదు చేయడమే కాక 3 స్పెసిఫిక్ కేసెస్ ఐపీసీ కేసెస్ అంటే మోసం చేశారని 420 కింద కూడా 3 మీద కూడా స్పెసిఫిక్ కంప్లైంట్ వస్తే మేము చేశాం. అప్పుడు కూడా మేము విస్తృత ప్రచారం కల్పించాం. స్టేషన్ వైజ్గా కూడా మేము అక్కడిదక్కడనే కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. మళ్ళీ ఈ మధ్య ఆ గల్ఫ్ వ్యామోహం పెరుగుతున్నటువంటి సమాచారంతో దీన్ని కొంచెం పటిష్టం చేసి ఈ గల్ఫ్ సెంటర్ను ఫుల్ ప్లెడ్జెడ్గా నడిపేటటువంటి ప్రయత్నం ఆరంభిస్తున్నాం. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ప్రజలకు, ముఖ్యంగా యువకులకు గల్ఫ్ ఏజెంట్ల చేతులలో మరోమారు మోసపోకుండా వారి భవిష్యత్తును సుందరంగా ఉంచుకోమని, తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే విదేశాలకు ఉద్యోగ ప్రయత్నాలలో వెళ్ళమని చెప్పించి నేను కోరుతున్నాను. దీనికి మీరు సహకరించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాజన్న సిరిసిల్ల కూడా కొంచెం దూరం అదీదైతే మామూలు సమాచారం స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ల ద్వారా, అంటే మండల కేంద్రాలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి ఎస్ఐని సంప్రదించిన వారు పూర్తి వివరాలు తెలియకుండా కొంత మేరకు చెప్తారు. అక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి రాజేశ్వర ఎస్ఐ గారికి అక్కడి నుంచి కూడా వారితో మాట్లాడించి సూచనలు తీసుకోవచ్చు. ఇక్కడికి కూడా రమ్మని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేశ్వర్ గారి సెల్ నెంబరు 9440795887, ఇది వారి సెల్ నెంబరు. ల్యాండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది 08723232210. కొంతమంది ఏదైనా మెయిల్ కూడా మీరు ఇచ్చేటటువంటి కంప్లైంట్స్ మీరు అవి ఉంటే మెయిల్ ద్వారా కూడా వారికి తెలియజేయవచ్చు. gulfcell@gmail.com gulfcell@gmail.comకు మీరు చేసినా మేము తప్పకుండా మీరు పంపేటటువంటి మెయిల్స్ను రోజువారీగా పరిశీలించి మీ మెయిల్ ఉన్నా మీకు మెయిల్ ద్వారా బదులు చేయడమో, మీ సెల్ ఫోన్ నెంబర్ ఉంటే సూక్ష్మంగా టెక్స్ట్ ద్వారా మీకు చెప్పడమో, వీలైతే టెలిఫోన్ ద్వారా ల్యాండ్ ఫోన్ ద్వారా కూడా మీ సమాచారాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. కూలీ పెంపు కోసం మరమగ్గాల కార్మికుల ఆందోళన ఉధృతమవుతుంది. కూలీ పెంచాలని కోరుతూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌరస్తా వద్ద మానవాహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పంతం రవి, మూషం రమేష్, ఒగ్గు గణేష్, అన్నల్దాస్ గణేష్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి. మరి అదే క్రమంలో మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు సిరిసిల్లాలో కార్మికుల ఉపాధి దొరకాలని మీరు సిరిసిల్లా ఉత్పత్తులు చేసుకోవడానికి ఆర్బీఐ క్లాసులు ఇచ్చారు. దాంట్లో ప్రభుత్వ అధికారులు ప్రకటించిన వేతనాలు కూడా ఇవ్వకపోవడం చాలా దరిద్రం. మరి ఇప్పటికైనా యజమానులు వాళ్ళ స్వలాభాపేక్ష మానుకొని వెంటనే కార్మికులకు వేతనాలు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ అలా కాని పక్షంలో రాబోయే కాలంలో అన్ని రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను కలుపుకొని మేము వాళ్ళకు మద్దతుగా ఈ పోరాటాన్ని ఆందోళన తీవ్రతరం చేస్తాము. కార్మికుల ఆశాలను కూడా గమనించాలి. మన ఓట్లతో గెలిచిన కనీసం మన వార్డు కౌన్సిలర్ కూడా మన సమ్మెకు మద్దతు తెలుపుకోవడం అనేది చాలా దురదృష్టకరం. వెంటనే ఈ ఆందోళన పోరాటాలకు అన్ని వార్డుల యొక్క కౌన్సిలర్లు మద్దతు తెలపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యజమానులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పవర్లూమ్ కార్మికుల జీవితాలతో మీరు వ్యాపారం చేయొద్దని గత 4 ఏళ్ల సంధి పవర్లూమ్ కార్మికుల శ్రమతో దోపిడీ చేస్తూ ఉన్నారు. అది సరిపోయింది, ఇంకా తప్పి సరిపోతలేదని మేము అడుగుతా ఉన్నాము. 4 ఏళ్ళైంది కూలి లేక కార్మికులు సరైన కూలి లేక ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీకు బుద్ధి రావాలా సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాము. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేగా ఇప్పటికైనా మానవ దృక్పథంతో వాళ్ళ కూలి పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ 2-3 రోజుల లోపల మీరు కూలి పెంచినట్టయితే మేము పెద్ద ఎత్తున ఈ సమస్యను ఉధృతం చేస్తాము. అదేవిధంగా మీరు 2-3 రోజులలో తెలుసుకోవాలి. మీరు పరిశ్రమలను కొనసాగించేది ఉంటే వెంటనే కూలి పెంచాలి. లేకుంటే పరిశ్రమను తప్పుకునేదంటే వెంటనే కలెక్టర్ వచ్చి మేము పరిశ్రమను తప్పుకుంటామని కూడా చెప్పాలని మేము కోరుతా ఉన్నాము. పాలిస్టర్ యజమానుల కుట్రలను బద్దలు కొట్టేందుకు ఆసాములు ఐక్యం కావాలని జిల్లా జేఏసీ చైర్మన్ ఆసాముల సంఘం గౌరవాధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు అన్నారు. సాయిబాబా ఆలయం సమీపంలో ఆసాంల అత్యవసర సమావేశం జరిగింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆసాంలు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొండ ప్రతాప్ తో పాటు పలువురు పాలిస్టర్ ఆసాములు పాల్గొన్నారు. ఇలా మీకు చెప్పే కంటే ముందు నేను మీ దగ్గర ఒక సలహా తీసుకున్నాను అనుకుంటున్నాను. మీకు తోచో మంచికో చెడుకో లేకపోతే మీలో ఒక సంఘటితం రావాలనో లేకపోతే నా మీద ఏ నమ్మకంతో నాకు చేసుకున్నారో మీ ఇంతలో మీరు ఒక మాట అనుకున్నారు. కానీ ఇవాళ కొంతమంది ఏంటంటే మరి ఆయన కులపోడు కాదా ఎందుకు పెట్టినట్టు మనకి కులం అనేది ముఖ్యమా లేకపోతే మన సంఘటితం ముఖ్యమా అది కూడా మీరు ఒకసారి మాట చెప్పాలి. జరిగేది ఏంటంటే ఈరోజు మాట్లాడే మనుషులకు కూడా రేపు వస్తున్న మీరు జవాబు ఇవ్వాల్సింది ఏంటంటే ఇన్ని రోజుల నుండి వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మీరు అడగాలి. అంటే నేను చెప్పేది ఒక 4 యజమానులు వస్తున్న ఆసాంలకు కార్మికులతో పాటు ఇక్కడ సిద్ధిలో ప్రతి ప్రజానికానికి ఎందుకంటే ఎప్పుడు చూసినా పేపర్లలో ఆ 10 మంది కనబడతారు, అక్కడికి పోయినా ఆ 10 మంది ఉంటారు, ఆయన ఇక్కడికి వచ్చినా ఆ 10 మంది ఉంటారు. మీరు ఎప్పుడో ఆ పెద్ద మనుషులు కలిసి చెప్పమే చేసుకొని చెప్పు నిజాయితీ జరిగిన ప్రొడక్ట్ వాళ్ళు బయట నుండి కొట్టుకొచ్చిన పంటను ఎక్కువ మనిషి చెప్పినాక జిల్లా ఎందుకు వస్తుంది, ఎందుకు నువ్వు వచ్చిందా రాలేదా అన్న జిల్లా కొట్లాడికి వచ్చిందా రాలేదా, మరి ఇది మనకి ఎందుకు సాధ్యం కాదు. సంఘటితంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సాధ్యమే. ఒక కులం అన్న ఒక మతం అన్న అడ్డం పెట్టుకోకుండా ఒకటి మాత్రం వాస్తవంగానే మీకు ఎందుకంటే మనం కూడా మళ్ళీ వెనుకపోయే పరిస్థితి రావచ్చు. తర్వాత ఈరోజు సాయిబాబా దేవాలయంలో భవిష్యత్ కార్యాచరణ గురించి మరి అదేవిధంగా ఆసాముల సంఘానికి కొత్తగా ఎన్నికయ్యడం గురించి మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక సమావేశం ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి మేము తర్వాత మాట్లాడతాం. మరి ఈ 2 విషయాలలో మన రమాకాంత్ గారు జేసీ నాయకులు కొన్ని వివరిస్తారని సందర్భం. ఈరోజు కార్మికుల క్షేమం దృష్టి పెట్టుకొని కొన్ని సంఘాలు ఇక్కడ పోరాటం చేస్తుంటే ఇప్పుడు కూడా కూలీ రేట్లు పెంచాలని పోరాటం చేసిన ప్రతిసారి దీన్ని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగా మాకు ఆసాంలో మేము చేద్దాం అనుకుంటే ఇట్లా జరుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఒక దిక్కు వచ్చి మాట్లాడదామని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చివరాఖరికి నిన్న జరిగిన విషయాలు ఏంటంటే ఆసాంల సంఘాలు అందరూ సంఘటితంగానే ఉన్నారు. ఇందులో ఎట్లాంటి డీవియేషన్ లేదు. కార్మికులు ఆసాములు కలిసినట్టయితేనే కూలీ రేట్లు పెంచుకోవడం కానీ ప్రభుత్వంతో చేసే పోరాటంలో కానీ న్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయానికి వచ్చారు. రేపు లేదా ఎల్లుండి అందరూ ఆసాములు ఒక దగ్గర సంఘటితంగా ఉండి దీని మీద ఒక ప్రత్యక్ష కార్యాచరణకు ప్రకటించుకొని కార్మికులతో
కలిసి పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఇది రేపు లేదా ఎల్లుండి ఈ మిగతా కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో కార్మికులకు కానీ ఆసాములకు కానీ అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ కానీ మిగతా రకాల ఆర్డర్లు ఇవ్వడానికి ప్రభుత్వంలో ఒక మంచి సంకల్పంతో ఉన్నా కూడా అది నిజంగా ఏ ఆసామికి సరైన విధంగా అందకుండా కొద్దిమంది కుట్రలకు బలి అయిపోతున్న విషయం ఈరోజు సిరిసిల్లలో మొత్తం ప్రజానికానికి తెలుసు, పద్మశాలి బంధువులందరికీ తెలుసు, ఆసాములకు కార్మికులకు ఇంకా కొంతమంది యజమానులకు కూడా తెలుసు. ఒక 10 మంది చేతిలో బందీ అయిపోయి ఈరోజు సిరిసిల్ల అనేది చాలా దుర్భరమైన పరిస్థితులకు వస్తుంది. ప్రభుత్వాలు మంచి సంకల్పంతో ఉన్నా కూడా అది చెడు మార్గం పోతుంది. కాబట్టి చాలామంది ఆసాములు అన్న మరి మా వరకు ఎందుకు రావట్లేదు, కొద్దిమంది చేతుల్లో ఇది ఎందుకు బందీ అయిపోతుంది అన్న దాని మీద ఈరోజు కూలంకషంగా చర్చించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దీని విషయంలో కూడా ఆర్వీఎం క్లాత్ విషయంలో జరిగిన పొరపచ్చాలను, ఆర్వీఎం క్లాత్ విషయంలో 2016లో జరిగిన కుట్రలను కూడా బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి కూడా త్వరలో రిపోర్ట్లతో సహా మేము ముందర పెడతాం. దీంట్లో కొంత శాతమే కొంతవరకే బట్ట ప్రొడక్షన్ జరిగితే మిగతాది ఎక్కడనో జరిగిన ప్రొడక్షన్ ఆర్వీఎం క్లాత్ సిరిసిల్లలో కార్మికులు ఆసాములు చేస్తేనే వచ్చిందనే రకంగా దొంగతనంగా చూపించుకొని ఆ టేబుల్ మీకి ఈ టేబుల్ మీకి మార్చి మీటర్కు 10 నుండి 12 రూపాయలు ఒక్కొక్క యజమానులు సంపాదించే ప్రయత్నం చేసుకున్నారు. అందులో చాలా కుంభకోణం జరిగింది. కొద్దిమంది చేతిలో ఇది బందీ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు మేల్కొని సంఘటితంగా రావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషమైన పరిణామం. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప 4 రోజులు కడుపు మార్చుకొని ఉన్నంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏం లేదు. అసలు దొంగలను బయట పెట్టాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 రోజుల లోపల కార్యాచరణ ప్రకటించుకుంటానని వీళ్ళందరూ మాట ఇచ్చిండ్రు. వీళ్ళందరి పరంగా ఒక గౌరవ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టిరో, ఏదైతే నమ్మకం పెట్టిరో అదే నమ్మకంతో అదే విశ్వాసంతో పూర్తి స్థాయిలో మడమ తిప్పకుండా మీకు సంబంధించిన ప్రతి సమస్య మీద పోరాటం చేయడానికి ముందటుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సిరిసిల్ల, తంగల్పల్లి, చంద్రంపేట ప్రతి ఒక్క పాలిస్టర్ ఆసాములకు ఈ సందర్భంగా ఏమనగా విషయం ఏంటిదంటే కూలీ విషయాలలో యజమానులు మొండి వైఖరి పూర్తిగా వహిస్తున్నారు. కాబట్టి మనకు ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ కూలీ పోను ఇప్పుడు కొత్త కూలీ కూడా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కూలీ పెంచేంత వరకు ఆసాములు ఏ సందర్భాలలో కూడా పౌరులను బంద్ పెట్టాల్సిందే తప్ప చాలు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి మనం కూడా చాలు పెట్టినట్టయితే మన ఒక ఉమ్మడి పోతుంది. కాబట్టి మనం ఉనికిపోకుండా ఉండాలి. అదేవిధంగా ఆసాములు పెంచుకున్న కూలీని సాధించుకునే విధంగా ఉండాలి. కాబట్టి మీరు అందరూ సంఘటితంగా పౌరులను మొత్తం బంద్ పెట్టి అందరూ అడ్డం ఉంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.